వరద సహాయక చర్యల్లో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి పాల్గొన్నారు. వరద బాధితులను ఎమ్మెల్యే పరామర్శిస్తున్నారు. విజయవాడ 54వ డివిజన్లో రేషన్ అందించారు. ప్రభుత్వం అన్ని విధాల అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు. విజయవాడలో ఇటీవల వచ్చిన వరదలకు జనజీవనం అస్తవ్యస్తమైన విషయం విదితమే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి సోమవారం విజయవాడ నగరంలో పర్యటించి బాధితులకు అండగా నిలుస్తున్నారు. వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారం చూపుతూ ప్రభుత్వం తరపున భరోసా అందిస్తున్నారు. విజయవాడ వెస్ట్ నియోజకవర్గంలోని 54వ డివిజన్ పరిధిలో వించ్పేట, మహంతిపురం, గాంధీబొమ్మ ప్రాంతాల్లో పర్యటిస్తున్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ప్రభుత్వం సమకూర్చిన రేషన్ అందిస్తున్నారు. అలాగే స్థానికులకు కూరగాయలు, పండ్లు, మెడిసిన్స్, పాలు అందించారు. ప్రజలకు ఇంకా అందాల్సిన సేవలు, ఇతర వస్తువులపై ఆరా తీశారు. వరదల వల్ల నష్టపోయిన బాధితులకు సీఎం చంద్రబాబు నాయుడు సారథ్యంలో ప్రభుత్వం అన్ని విధాల అండగా ఉంటుందని, ఎవరూ అధైర్యపడవద్దని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి ధైర్యం చెప్పారు. బియ్యం కూడా పాడే ఆమె టిఫిన్ నడుపుతారు మేడం, మొత్తం పాడైపోయింది. మేము ఆల్రెడీ చెప్పాము. కరోనా వచ్చి మా వాళ్ళంతా నేను ఒక్కదాన్ని అట్లు వేసుకుని బట్ ఆడపిల్ల ఉందండి, ఒక పెళ్ళి నామకి అదంతా ముడిపోయింది. కేంద్ర పార్కు అవన్నీ ముడిపోయినాయి. వస్తున్నారు ఒక్కొక్కరు. ఇప్పుడు బియ్యం వచ్చారు కదా, మీకు రేషన్ వచ్చింది కదా, ఒక 2 రోజుల్లో ఇది కూడా అవుతుంది అమ్మా. మంచం కూడా ఇప్పుడు పడేస్తానండి, కింద పడుకోలేక అలా ఉంచుకుంది మొత్తం జాగ్రత్త వాళ్ళు పంపించిన మనం అక్కడ 1 ఫ్లోర్ మొత్తం వచ్చింది మేడం. అందరు లేకపోతే కదే జరుగుతుంది. లైట్ కావాలి అందరే. ఇచ్చారా? బియ్యం అన్ని ఇచ్చారు కదా, వస్తువులన్నీ మంచాలు పాలు, మళ్ళీ వాటర్లు వస్తాయి. మిగతా ఇప్పుడు వస్తాయి. ఇప్పుడు ఈ లారీని పట్టి వాటర్ కనెక్షన్ కూడా 100% రిజిస్టర్ అయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.